ఆపు తాత, వీళ్ళు దొరికినప్పుడల్లా ఆ పురాణాలు చెప్పి మా బుర్ర తినకు. నీకేం తెలుసు? మా కార్పొరేట్ కంపెనీలో ఉండే రాజకీయాలు, ప్లానింగ్స్, స్ట్రాటజీలు ఏదైనా ప్రాబ్లం డిస్కషన్లో ఉంటే చాలు ఏదో పెద్ద మేధావులా వచ్చి దూరిపోతాం అన్నాడు సూరజ్ విసుగ్గా. సరే, నాకేమీ తెలియదు కానీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అన్నాడు తాత. సూరజ్కి విసుగ్గా ఉన్న తాత అంటే గౌరవం ఉండడంతో సరే అడుగు అన్నాడు. ఒక రాజు పక్క రాజ్యానికి వర్తమానం పంపమని 3 సైనికులకి ఒక లేఖ ఇచ్చాడు. ఆ 3 పక్క రాజ్యం చేరాలి అంటే ఒక అడవి దాటాలి. ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉందని వాళ్ళకి తెలుసు. ఆ అడవిని భద్రంగా ఎలా దాటాలా అని చర్చించుకుని ఈ విధంగా నిర్ణయించుకున్నారు. అది ఏమిటంటే, మొదటిగా 3 వెళ్ళేటప్పుడు డప్పులు వాయించుకుంటూ వెళ్దామని, ఆ శబ్దానికి పులికి దగ్గరలో మనిషి సంచారం ఉందని తెలిసి దగ్గరికి రాకుండా ఉంటుందని. రెండవది, తమతో కాగడా తీసుకువెళ్లాలని, ఎందుకంటే పులికైనా మరే జంతువుకైనా నిప్పుని చూస్తే భయం కనుక. మూడోది, లేఖని మధ్యలో నడిచేవాడి దగ్గర ఉంచాలని. ఆ రకంగా ఒకవేళ పులి ముందు నుండి దాడి చేసినా వెనక నుండి దాడి చేసినా మధ్యలో వాడు బ్రతికే అవకాశం ఎక్కువ గనక వాడు లేఖను చేరవేయగలడు అని ముగించి, ఇప్పుడు చెప్పు, ఈ కథలో నీకేమర్థమైంది అన్నాడు తాత. ఏముంది, ఇందులో అడవి దాటడానికి 3 పడ్డ కష్టాలు తప్ప అన్నాడు సూరజ్ నిష్ఠూరంగా. నీ కార్పొరేట్ భాషలో చెప్తా విను. అడవిలో పులి ఉంది అన్నది నోన్ హెజార్డ్. అది తెలిసి కూడా లెటర్ ఇవ్వడానికి అడవి దాటడం అనేది రిస్క్. వారు అనుసరించిన పద్ధతులన్నీ రిస్క్ మిటిగేషన్ టెక్నిక్స్ కాదంటావా అన్నాడు తాత. కర్ణుడి దగ్గర శక్తి అనే అస్త్రం ఉంది. దాంతో అర్జునుడికి డేంజర్ అని తెలిసి స్ట్రాటజిక్ గా ఘటోత్కచుడిని యుద్ధంలో దించి కౌరవులకి రిస్క్ మిటిగేట్ చేయడానికి శక్తి అస్త్రాన్ని సంధించక తప్పనిసరి పరిస్థితులు కల్పించిన కృష్ణుడి కంటే గొప్ప స్ట్రాటజిస్టు, ప్లానర్లు ఉంటారా ప్రపంచంలో అన్నాడు తాత. To be continued. Please like, share and subscribe. Thanks for watching.